చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా చూడండి, అక్కడ నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు. నీతి కోసం హింసింపబడేవారు, నీతి కోసం మాట్లాడేవారు, నీతి కోసం నీతిమంతునిగా బతకడం కోసం, దేవుని నీతిని జనాలకి చెప్పడం కోసం ఒకవేళ మనం హింసింపబడితే మనం ఎవరం? ధన్యులు. మనం ఈరోజు మాటలు అనుభవించుకున్నా మనం ధన్యులమే. నలుగురు మాట్లాడుతున్నారా మనం ధన్యులమే. నలుగురు హింసిస్తున్నారా మనం ధన్యులమే. ఇంకా అర్థమవుతుందండి. లేనిపోని అన్నీ మన మీద అంటున్నారా మనం ఎవరం? ధన్యులమే. నీతి నిమిత్తం మనం ఎప్పుడైతే నిలబడతామో, నీతి నిమిత్తం మనం కడుపు కట్టుకుని, అర్థమవుతుందండి, నీతి నిమిత్తం తిండి లేకపోయినా, నీతి నిమిత్తం అన్నం లేకపోయినా, నీతి నిమిత్తం ఏమీ మనకు లేకపోయినా, నీతి నిమిత్తం మనం బతికినప్పుడు దేవుడు అంటాడు మీరు ధన్యులు. అలాంటి వారిది ఏంటి చెప్పండి? పరలోక రాజ్యం. నీతి నిమిత్తం మనం చనిపోయామా? మీకు అర్థమవుతుందండి. నీతి గల దేవుని కోసం, నీతి గల దేవుని వాక్యాన్ని కోసం మనం మీరు చనిపోతే మనం ఎవరం? ధన్యులమే. అలాంటి వారికి దేవుడు ఇస్తానన్నది ఏంటి చెప్పండి? పరలోక రాజ్యం. నిజంగా అనిపిస్తుంది ఒక్కోసారి ఏంటంటే, ఈరోజు ప్రవీణ్ అన్న చనిపోయారు ఒక పక్కన అనేక మంది దైవజనులు బాధపడుతున్నారు. అనేక మంది ఇలాంటి మనిషిని మనం కూలిపోయామని బాధపడుతున్నారు. కానీ ఎక్కడో మనసులో ఒక ఆలోచన ఏంటో చెప్పనండి, నీతి కొరకు ఆయన చనిపోయాడు, నీతి కొరకు ఆయన హింసింపబడ్డాడు, నీతి కొరకు, నీతి గల దేవుని వాక్యాన్ని కొరకు ఆయన ఆఖరి క్షణం వరకు పోరాడాడు. ఆయన ఎక్కడ ఉంటాడు ఇప్పుడు? నెమ్మది పొందే స్థలంలో ఆయన ఉంటాడు. ఖచ్చితంగా నెమ్మది పొందే స్థలంలో ఉంటాడు. ప్రభు దగ్గర ఆయన ఉంటాడని చెప్పి మనసులో ఎక్కడో ఒక సంతోషం కూడా. ఈరోజు ఆయన చనిపోయి ఉండొచ్చు, ఈరోజు ఆ దైవజనుడు చనిపోయి ఉండొచ్చు, ఈరోజు మన మధ్య లేకపోయి ఉండొచ్చు ఈరోజు. కానీ దేవుడు ఆయనకి ఇచ్చే గొప్ప బహుమానం ఆయనకి ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే నీతి వరకు బతికాడు ఆయన, నీతి కొరకు నిలబడ్డాడు ఆయన. ఎదురుగా ఎవడున్నా సరే, ఇదిగో ఆయన ఎలా మాట తెలుసండి, ఇంకో రెక్లెస్గా ఎదుటి ఎవడుంటే ఏంటి, నేను చెప్పేది ఎవరి మాట? నేను నమ్ముకున్న దేవుని మాట, నేను నమ్ముకున్న జీవము గల దేవుని మాట, ఇది సత్యం అని ప్రకటించేవాడు. ఎదురుగా ఎవరున్నా భయపడేవాడు కాదు ఆయన. ఎదురుగా ఎవరున్నా సరే వెనకాడేవాడు కాదు. అది ఏ టాపిక్ కావనివ్వండి, అలాగే సోషల్గా ఉన్నవ్వండి, సామాజికంగా ఉండండి, వాక్య ప్రకారంగా ఉండండి, ఎలాంటి ప్రశ్న ఆయనకి వేసినా ఆయన భయపడకుండా సమాధానం చెప్పేవాడు. ఎలాంటి ప్రశ్న అయినా, ఎవరి మధ్య ఉన్నా, ఎక్కడైనా సరే, ఎన్ని డిబేట్లు అవనివ్వండి, దేవుని కోసం రోషంగా దీవించిన వ్యక్తి అండి ప్రవీణ్ పగడాల గారు. రోషం కలిగిన వ్యక్తి, రోషం గల దేవుని సేవకుడు, రోషం గల దేవుని కుమారుడైన ఈరోజు ఆ కుమారుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు.